తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయినట్టుగా ఉంది. వక్ఫ్ బిల్లు పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఓటేసింది. తెలుగుదేశం పార్టీ, జనసేన అనుకూలంగా ఓటేశాయి. అయితే ఈ పరిణామం తర్వాత ముస్లిం సామాజిక వర్గాల్లో విపరీతంగా తెలుగుదేశం పార్టీ పైన వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకత ఎంతవరకు వెళ్ళిందంటే హెరిటేజ్ ప్రోడక్ట్లను కూడా బహిష్కరించాలి అని పిలుపునిచ్చే స్థాయిలో, సోషల్ మీడియాలో పిలుపునిచ్చే స్థాయిలో వెళ్ళింది. ఇలా పిలుపునివ్వడం కరెక్టా, సరైనదా అన్నది వేరే చర్చ. ఎందుకంటే యువతల వైపు నుంచి ఇస్తే అవతల వైపు నుంచి కూడా ఇలాంటివి ఉంటాయి. ఇది సమాజంలో ఇలాంటి అంశాల ఆధారంగా ఇలాంటి విభజన, ఇలాంటి బహిష్కరణలు కరెక్ట్ కాదు. ఆ విషయాన్ని పక్కన పెడితే తెలుగుదేశం పార్టీ పూర్తి ఆత్మరక్షణలో పడినట్టుగా ఉంది. మరి అసలు ఈ బిల్లుకు ఆ పార్టీ ఎందుకు మద్దతు ఇచ్చింది? అంటే బీజేపీ ఒత్తిడితోనే మద్దతు ఇచ్చిందా, లేకుంటే మనస్ఫూర్తిగా మద్దతు ఇచ్చిందా? ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లుని వ్యతిరేకించింది. దీనివల్ల ముస్లిం సామాజిక వర్గాల్లో, మైనార్టీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల కాస్త సానుకూలత వచ్చింది. ఏపీలో తెలుగుదేశం పార్టీ మీద, జనసేన మీద పూర్తిగా వ్యతిరేకత వచ్చింది. దీని నుంచి తప్పించుకోవడానికి, ఈ వ్యవహారం మొత్తం డైల్యూట్ చేయడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఇమేజ్ను న్యూట్రలైజ్ చేయడానికి తెలుగుదేశం పార్టీ ఒక పచ్చి అబద్ధాన్ని ప్రచారం చేయడానికి కూడా మొదలుపెట్టేసింది. అయితే ఈ ప్రచారం చేసే క్రమంలో కొన్ని అంశాలు మాకు కూడా వర్తిస్తాయి. జగన్మోహన్ రెడ్డిని ద్రోహి అంటే మేము కూడా ద్రోహే అవుతామన్న విషయాన్ని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ నాయకులు గుర్తించలేకపోతున్నారు. ఎందుకంటే నక్కా ఆనందబాబు ప్రెస్ మీట్ పెట్టారు. తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి ముస్లింలకు ద్రోహం చేశారు అంటూ కూడా మాట్లాడారు. ముస్లిం సామాజిక వర్గాల్లో జగన్మోహన్ రెడ్డికి వస్తున్న సానుకూలతను చూసి దాన్ని తప్పించడానికి మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఏం మాట్లాడుతున్నారు చూడండి. కేంద్రంలో వచ్చినటువంటి సిఏఏ బిల్లుకి అనుకూలంగా ఓట్లేసి ఆ రోజున ముస్లిం సమాజాన్ని మొత్తం కూడా మోసం చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. గతంలో సిఏఏ బిల్లుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు తెలుగుదేశం పార్టీ కూడా మద్దతు ఇచ్చింది. గతంలో సిఏఏ బిల్లుకు జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇచ్చి ముస్లిం సామాజిక వర్గానికి, సమాజానికి ద్రోహం చేశారని నక్కా ఆనందబాబు అంటున్నారు. మరి ఆ బిల్లుకు, సిఏఏ బిల్లుకు, ఈ బిల్లు కాదు, సిఏఏ బిల్లుకు మద్దతు ఇవ్వడమే ముస్లిం సమాజానికి ద్రోహం చేయడం అయితే, మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీ కూడా ఆ బిల్లుకు మద్దతు ఇచ్చింది కదా. అంటే తెలుగుదేశం పార్టీ కూడా ముస్లిం సమాజానికి వెన్నుపోటు పడవాలి, మోసం చేయాలన్న ఉద్దేశంతోనే ఆ రోజు ఆ బిల్లుకు మద్దతు ఇచ్చారా? ఆ బిల్లు దేశానికి మంచిది కాబట్టి ఆ రోజు ఆ పార్టీ, ఈ పార్టీ, రెండు పార్టీలు మద్దతు ఇచ్చాయి. కానీ ఈరోజు ఆ బిల్లుకు మద్దతు ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ముస్లిం సమాజానికి ద్రోహం చేసింది అన్నట్టుగా నక్కా ఆనందబాబు మాట్లాడుతున్నారు. మరి అదే బిల్లుకు తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చింది కదా. మరి తెలుగుదేశం పార్టీ కూడా ఈ ముస్లిం సమాజానికి అప్పట్లో ద్రోహం చేసినట్టేనా ఆ బిల్లు ఆధారంగా? దాంతోపాటు ఈ వక్ఫ్ బిల్లు మీద పూర్తిగా ఒక అవాస్తవమైన ప్రచారం చేస్తున్నారు. లోక్సభలో తెలుగుదేశం పార్టీ అనుకూలంగా ఓటేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. లోక్సభలో, రాజ్యసభలో కూడా వ్యతిరేకించింది. రాజ్యసభలో స్వయాన వైవి సుబ్బారెడ్డి తన ప్రసంగంలోనే చెప్పారు, ఈ బిల్లును మేము వ్యతిరేకిస్తున్నాం, ఈ వక్ఫ్ బిల్లును మేము వ్యతిరేకిస్తున్నాం, ఈ సవరణని వ్యతిరేకిస్తున్నామంటూ స్పష్టంగా చెప్పారు. ఆన్ రికార్డ్ అది. దాంతోపాటు ఓటింగ్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీలంతా ఈ బిల్లుకు వ్యతిరేకంగానే ఓటేశారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా ఓట్లు వేశారు రాజ్యసభలో అని కూడా స్వయంగా ఈనాడు పత్రికే రాసింది. సిపిఎం, డిఎంకే, ఆప్, శివసేన, వైకాపా సభ్యులు బిల్లును వ్యతిరేకించారని ఈనాడు పత్రికలోనే రాశారు. మరి తెలుగుదేశం పార్టీ మాత్రం ఉదయం నుంచి హఠాత్తుగా మొదలుపెట్టారు ఈ ప్రచారాన్ని. రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లుకు అనుకూలంగా ఓటేసింది అంటూ ప్రచారం చేస్తున్నారు. నక్కా ఆనందబాబు కూడా చెప్తున్నారు ఆ విషయాన్ని. పార్లమెంటు సాక్షిగా ముస్లింల్ని ఈ జగన్మోహన్ రెడ్డి ద్రోహం చేశాడు. ముస్లిం సమాజానికి సంబంధించి వక్ఫ్ యాక్ట్ ఏదైతే ఉందో ఈ చట్ట సవరణ బిల్లుపై వైసీపీ పార్లమెంటు సాక్షిగా ఆడినటువంటి డబుల్ గేమ్ ఇవాళ పట్టబయలైంది. పార్లమెంట్ లో నక్కా ఆనందబాబు ఉద్దేశం ఏంటంటే ఈ వక్ఫ్ బిల్లుకి రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది, అది ముస్లింలను మోసం చేయడం అని మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో ఈ బిల్లుకు మద్దతుగా ఓటు వేయలేదు, వ్యతిరేకంగానే ఓటేశారు. ఆన్ రికార్డు ఉంది. ప్రసంగంలో కూడా చెప్పి మరీ వేశారు, ఏదో సీక్రెట్గా కూడా కాదు, మేము ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నామని చెప్పి మరీ ఓటేశారు. కానీ ఆ బిల్లుకు మద్దతు ఇచ్చారు, అది ముస్లింలను ద్రోహం చేయడం అంటున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ ద్రోహం చేసింది అని డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ నాయకులు అంగీకరిస్తున్నారు. ఎందుకంటే ఆ బిల్లుకు మద్దతుగా నిలిస్తే ద్రోహం చేసినట్టు అని నక్కా ఆనందబాబు చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలవలేదు, వ్యతిరేకించింది. కానీ మరి మద్దతు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ కదా ముస్లిం సమాజానికి ద్రోహం చేసింది అన్నది తెలుగుదేశం పార్టీ వాళ్ళ మాటల ప్రకారం అయితే. ఇలా జరిగితే విప్పు కూడా జారీ చేయలేదు అంటున్నారు. విప్పు జారీ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీలకు విప్పు కూడా జారీ చేశారు. ఆ విప్పు కాపీలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది.
కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలోను తన పార్టీ నాయకులతో ప్రెస్ మీట్లు పెట్టించడమే కాకుండా అధికారిక సోషల్ మీడియా ఖాతాలో కూడా జగన్మోహన్ రెడ్డి రాజ్యసభలో యూటర్న్ తీసుకున్నారు, బీజేపీకి భయపడ్డారు, ముస్లింలకు ద్రోహం చేశారు అంటూ మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి బిల్లుకు వ్యతిరేకంగా తన పార్టీ సభ్యులతో ఓట్లు వేయిస్తే లేదు అనుకూలంగా ఓట్లు వేయించారని ఒక అసత్య ప్రచారాన్ని చేస్తూ అలా ఓటు వేయడం ఆ బిల్లుకు మద్దతుగా ఇవ్వడం అన్నది ముస్లింలకు ద్రోహం చేయడమే అంటూ ప్రచారం చేస్తూ మళ్ళీ తెలుగుదేశం పార్టీ జనసేన మాత్రం అధికారికంగానే మద్దతు ఇచ్చారు. మరి అప్పుడు అది ద్రోహం కాదా? అంటే తెలుగుదేశం పార్టీ ఏదో ఆత్మరక్షణలో పడింది. ముస్లిం సమాజంలో మైనారిటీల్లో ఏపీలో విపరీతంగా ఎప్పుడూ రానంత వ్యతిరేకత వచ్చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనే ఇక తెలుగుదేశం పార్టీకి కూటమికి మద్దతుగా వాళ్ళు నిలిచే అవకాశం ఏమాత్రం లేకుండా పోతుంది. జగన్మోహన్ రెడ్డి ఇంత ధైర్యం ఇంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా తన పార్టీ ఓడిపోయినప్పటికీ కేంద్రంలో బీజేపీ ఉన్నప్పటికీ కూడా ధైర్యంగా 2 సభల్లోనూ వ్యతిరేకంగా చెప్పి మరీ ఓటు వేసింది. దీనివల్ల జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి ఆయా వర్గాల్లో సానుకూలత పెరిగింది. దాన్ని న్యూట్రలైజ్ చేయాలి, వీలైతే జగన్మోహన్ రెడ్డిని అల్లరపాలు చేయాలి, జగన్మోహన్ రెడ్డి ముస్లిం సమాజానికి ద్రోహం చేసేశారు అని చిత్రీకరించాలి అన్న ఒక ఉద్దేశంలో భాగంగానే వైసీపీ రాజ్యసభలో వ్యతిరేకించినప్పటికీ కూడా ఈ బిల్లుని లేదా అనుకూలంగా ఓటేశారని ఒక పూర్తి అసత్య ప్రచారాన్ని ఈనాడులో రాశారు. వైసీపీ వాళ్ళు ఈ బిల్లును వ్యతిరేకించారు అని ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కథనాలు వేశారు. వైసీపీ ఈ బిల్లును వ్యతిరేకించింది, తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళు మద్దతుగా నిలిచారని. సరే, జనసేనకు రాజ్యసభలో సభ్యులు లేరనుకోండి, టీడీపీ వాళ్ళు మద్దతుగా ఉన్నారు, ఇచ్చారు అని. అంత వాస్తవం అలా ఉంటే ఇంత పబ్లిక్గా జరిగిన దాన్ని పూర్తిగా 100కు 100% వక్రీకరించేసి ఈ పని చేస్తూ ఉన్నారు అంటే ఆత్మరక్షణలో తెలుగుదేశం పార్టీ పడింది. చివరకు తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే 2000 మంది ఫాలోవర్స్ ఉన్న ఒక సివిల్ ఇంజనీర్ ట్విట్టర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిల్లుకు అనుకూలంగా నిలబడింది అంటూ ఒక ట్వీట్ చేస్తే ఆ ట్వీట్ని తీసుకొని వచ్చి తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో అతను ఎవరు ఒక క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి కాదు, లేకుంటే ఒక ఎంపీ కాదు, ఒక రాజకీయ నాయకుడు కాదు, ఓ పార్టీ అధ్యక్షుడు కాదు, ఎవరో ఒక వ్యక్తి 2000 మంది ఫాలోవర్స్ ఉన్న వ్యక్తి ఒక ట్విట్టర్లో వైసీపీ బిల్లుకు అనుకూలంగా రాజ్యసభలో ఓటేసిందని చెప్పంగానే దాన్ని తీసుకొని వచ్చి ఆ స్క్రీన్ షాట్ తీసుకొని వచ్చి తెలుగుదేశం పార్టీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో పెట్టి మరి వైసీపీ ద్రోహం చేసింది అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది అంటే ఇక దీన్ని ఏమనాలి?